బంగ్లాదేశ్ ఎందుకు ఇంతలా అట్టుడుకుతోంది? బంగ్లా ప్రధాని రాజీనామా చేసి భారత్కు పారిపోయి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్ అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే కదా. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో అసువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా అమలులో ఉంది. అయితే ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకించింది. దీంతో ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటి వరకు ఏకంగా 300 మందికి పైగా మరణించారు. దేశంలో ఇంత కల్లోల పరిస్థితులు చెలరేగినా షేక్ హసీనా రాజీనామా చేయకపోవడంతో లక్షలాది మంది నిరసనకారులు సోమవారం ఆమె అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడారు. భద్రత కోసం ఆర్మీ హెలికాప్టర్లో భారత్కు చేరుకున్నారు. రిజర్వేషన్ల కోట అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిరసనకారులు తన అధికారిక నివాసం చుట్టుముట్టడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్లోనే ఉంటే ప్రాణానికి ప్రమాదమని గుర్తించిన ఆమె హుటాహుటిన భారత్కొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె యూకేలో ఆశ్రయం కోరవచ్చు అంటూ కథనాలు కూడా వస్తున్నాయి. అయితే షేక్ హసీనా కొడుకు సాజిబ్ వాజెద్ కీలక ప్రకటన చేశారు. షేక్ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చని వాజెద్ అంటున్నారు. దేశాన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించారని, అయితే ప్రభుత్వంపై ప్రజల బలమైన సెంటిమెంట్ కారణంగా ఆమె నిరాశ చెందారని, అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆమె బంగ్లాదేశ్ను రూపాంతరం చెందించారు. షేక్ హసీనా అధికారం చేపట్టినప్పుడు బంగ్లాదేశ్ను విఫలమైన దేశంగా పరిగణించేవారు, పేద దేశంగా చూసేవారు. అయితే నేడు ఆసియాలోనే ఎదుగుతున్న పులుల్లో ఒకటిగా బంగ్లాదేశ్ను పరిగణిస్తున్నారు. నిరసనకారులతో సజావుగా వ్యవహరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలను జాయ్ తోసిపుచ్చారు. వాళ్లు నిన్ననే 13 మంది పోలీసులను కొట్టి చంపారు. అలాంటి పరిస్థితుల్లో జనాలు గుంపులుగా వస్తే పోలీసులు ఏం చేస్తారని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. షేక్ హసీనా అసలు ఆదివారం నుంచే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు తన భద్రత కోసం దేశం విడిచి వెళ్లిపోయారంటూ వివరించారు.